తెనాలికి దగ్గరలో ఉన్నటువంటి చిన్నపర్మి అనే గ్రామంలో శివరామకృష్ణ భార్గవి అనే ఇద్దరు దంపతులు ఉన్నారు. శివరామకృష్ణ ఆర్మీలో ఉద్యోగం చేస్తున్నాడు. భార్గవి గారు ఒక టీచర్గా పనిచేస్తా ఉంది. వీరికి మొదటి కాన్పుగా ఒక ఆడపిల్ల పుట్టింది. ఆడపిల్ల పుట్టిన వెంటనే ధనలక్ష్మి పుట్టిందని సంబరపడ్డారు. కానీ నిమోనియా డోస్ ఎక్కువ కావడం వల్ల ఆ పాపకు 4 రోజులు కోమాలోనే ఉంది. తర్వాత బయటపడింది. కానీ ఆ పాపకు నిహారిక అని పేరు పెట్టారు. పేరు పెట్టిన తర్వాత ఆ పాపకు 1.5 సంవత్సరం అయినా కూడా సరిగ్గా మాట్లాడలేకపోతా ఉంది, నడవలేకపోతా ఉంది, అందరితో కలసలేకపోతా ఉంది. తర్వాత ఆ పాప 5వ సంవత్సరంలో ఆగ్రాలో ఉన్నటువంటి హాస్పిటల్ పిలుచుకుపోయారు. వాళ్ళు ఈ పాపను చూసి మానసిక వైకల్యం ఉంది, ఈ పాప ఎవరితో కలవదు, మాట్లాడదు, అంతేకాదు ఈ పాప బాణసంచ విన్నా, డ్రమ్ శబ్దం విన్నా వణికిపోతుంది, భయపడుతుందని చెప్పారు. ఆ విషయాన్ని తల్లి గమనించింది, కరెక్టే అని చెప్పింది. తరువాత నిహారిక తల్లి భార్గవి గారు ఆ పాపను చూసుకోవడం కోసం ఉద్యోగాన్ని వదిలేసింది. ఆ పాప వెంట ఉండి ఆ పాపను ఒక స్థాయిలో ఉండేలా చేయాలని చెప్పేసి ఆమె కంకణం కట్టుకొనింది. తర్వాత భార్గవి గారు ఆ పాపలో ఒక విషయం గమనించింది. ఈ పాప సైకిల్ అంటే చాలా ఇష్టపడుతుంది. సైకిల్ కనుక చెడిపోతే, విరిగిపోతే ఆ సైకిల్ కొనిచ్చేంత వరకు వదిలేది కాదు తల్లిని. ఆ విధంగా ఆమె నిహారి యొక్క ఇంట్రెస్ట్ కనిపెట్టింది భార్గవి తల్లి గారు. తర్వాత ఆమెకు నిహారికకు సైక్లింగ్ లో మంచి నైపుణ్యం పొందేలా చేసింది. ఉదయం 4 గంటలకే లేచి హైవే మీద ఆ పాపను సైకిల్ తొక్కేలా ప్రోత్సహించేది. ఆ విధంగా ఆ పాపను తర్పీదిచ్చి బాగా నేర్పించి ప్రాక్టీస్ చేయించి తరువాత ఆ పాపను ఒక ప్రత్యేకమైన ఒలింపిక్ గేమ్స్ లో ఆమె పాల్గొనేలా చేసింది. తర్వాత ఆ ఒలింపిక్స్ లో ఆ సైక్లింగ్ లో ఆ పాప నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఆడి గోల్డ్ మెడల్ సాధించింది. అంతేకాదు ఆ పాప కోసం ఒక ప్రత్యేకమైన టీచర్గా మారిపోయింది. అంతేకాదు భార్గవి గారు నిహారిక లాంటి మానసిక పరిపక్వత లేని వాళ్ళ కోసం ఒక స్కూల్ నడుపుతా. ఆ స్కూల్లో 3 టీచర్లు, 2 సపోర్ట్ ఆయాలు, తర్వాత 15 మంది మానసిక పరిపక్వత లేని స్టూడెంట్స్ ఉన్నారు. ఈ విధంగా కూతురికి వచ్చిన సమస్యను ఎవరికి కూడా రాకూడదనే ఉద్దేశంతోనే, అటువంటి వాళ్ళు కూడా సమాజంలో బ్రతకాలనే ఉద్దేశంతోనే ఆమె ఏకంగా స్కూల్ని నడుపుతా ఉంది భార్గవి గారు.